హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో తెలుసుకుందాం. అలాగే ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ప్లేయింగ్ 11 ప్రెడిక్ట్ చేసి వాళ్ళ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ. వికెట్ కీపర్ హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ దూబే, కమిందు మెండిస్, బ్రైడెన్ కోర్స్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ, జయదేవ్ నట్కట్. బౌలర్ స్పిన్ బౌలర్స్ జీసన్ అన్సారీ. వీళ్ళకు ఒక స్పిన్నర్ అవసరం ఉంది. ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం, వాళ్ళ గ్యాప్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్. నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5లో హెన్రీ క్లాసన్ వికెట్ కీపర్. నెంబర్ 6లో అనికేత్ వర్మ. నెంబర్ 7లో ఒక గ్యాప్ ఉంది, వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారో ఈ ప్లేయింగ్ 11 అయిపోయినాక డిస్కస్ చేద్దాం. నెంబర్ 8లో బ్రైడెన్ కోర్స్. నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్. నెంబర్ 10లో హర్షల్ పటేల్. నెంబర్ 11లో జయదేవ్ నట్కట్. వీళ్ళదైతే ఓపెనింగ్ డిస్ట్రక్టివ్ ఓపెనింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ పేర్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఐపీఎల్. ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఐపీఎల్ ఈజ్ హెన్రీ క్లాసెన్. డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, స్పిన్నర్స్ని, పేసర్స్ని ఎవరిని లెక్క చేయకుండా పిచ్చ కొట్టుడు కొడతారు హెన్రీ క్లాసెన్. అలాగే అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ 4 తక్కువ 6 ఎక్కువ మస్తు 6 కొట్టేసిండు. 21 కొట్టేసిండు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అలాగే అనికేత్ వర్మ. నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ 2024 సీజన్లో అద్భుతంగా ఆడాడు. లాస్ట్ సీజన్ కొంచెం ఫామ్ డిప్ అయినట్టు అనిపిస్తే ఈజ్ ద బెస్ట్, ఈజ్ ఆల్రౌండర్, ఈజ్ ఏ పొటెన్షియల్ ఆల్రౌండర్, గుడ్ ఆల్రౌండర్. ఎనీ టైమ్ విల్ కమ్ టు ద ఫామ్. అలాగే ఇండియాకు కూడా ఆడుతున్నాడు. ఇతను ఫామ్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఈ సీజన్లో. అలాగే నెంబర్ 7లో ఒక స్లాట్ ఉంది, దాంట్లో ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చో చూద్దాం. మహిపాల్ లోమ్రోడ్ అనే ప్లేయర్ ఒకరున్నారు. అతను ఈ ప్లేస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫినిషర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అంటే లోయర్ ఆర్డర్లో వచ్చి బిగ్ 6లు కొట్టగలడు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. అలాగే అభినవ్ మనోహర్, అతన్ని యాక్షన్లోకి రిలీజ్ చేశాడు. ఇంతకుముందు సీజన్ ఎస్ఆర్హెచ్కి ఆడాడు. అతన్ని మళ్ళీ బైబ్యాక్ చేయవచ్చు, ఎందుకంటే 1 crore 1.5 crore మళ్ళీ దొరికేసాడు. అప్పుడు 3.2 ఉండే అతని శాలరీ, కానీ యాక్షన్లో మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతను బిగ్ హీటర్. అది బెంగళూరు కర్ణాటక ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా ఆడాడు లాస్ట్ సీజన్లో, కానీ మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. అలాగే లేదంటే ఎవరిని కొనుక్కోకపోతే హర్షిత్ దూబేని కూడా ఆడించే అవకాశం ఉంది నెంబర్ 7లో. అలాగే స్పిన్నర్ కావాలని చెప్పినా కదా, బెస్ట్ ఆప్షన్ ఈజ్ రవి బిష్ణోయ్. ఎక్సలెంట్ స్పిన్నర్, ఐపీఎల్లో ప్రూవెన్ టాలెంట్. అతను మంచి బౌలర్. అతను 478 crores మంచిగా దొరికేస్తాడు. మరి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ ఆకాష్ మధ్వాల్, ఆకాష్ దీప్ లాంటి ప్లేయర్స్ని కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే బ్యాకప్స్, ఫారిన్ బ్యాకప్స్, ట్రావిస్ హెడ్కి, హెన్రీ క్లాసన్కి బ్యాకప్ తీసుకోవాలి. అలాగే ఇండియన్ డొమెస్టిక్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే, లైక్ అభిషేక్ శర్మకి, ఇషాన్ కిషన్కి బ్యాకప్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే 2-3 తీసుకుంటే అయిపోతుంది. వీళ్ళకు ప్రైజ్ 25 crores ఉంది. మరి మీరు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఒక లైక్ కూడా చేయండి.